ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ మరి ఒకసారి ఈ వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎలా ఉన్నారు? మీ కుటుంబాలు ఎలా ఉన్నాయి? మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆయన మీకు సహాయకుడిగా ఉన్నారని, ఆయన కృప మిమ్మల్ని లేవనెత్తుతుందని నమ్ముతున్నాను. దేవుడు తన వాక్కు ద్వారా ప్రతిరోజు ఉదయాన్నే మనల్ని తట్టి లేపుతున్నారు. ఆత్మీయంగానే కాకుండా శారీరకంగా కూడా మనకు బలమును అనుగ్రహిస్తున్నారు. స్వయంగా దేవుడే తన వాగ్దానంతో నిన్ను ఎదుర్కొంటూ ఉన్నారు ఈరోజు. కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నా, ఏ శోధనలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా కూడా దేవునితో నీవు చక్కని సంబంధం కలిగి ఆయనతో సహవాసం నిత్యము కలిగి ఉంటే నీ ప్రతి అవసరత కూడా ఆయనకు తెలుసు. నిన్ను చేయి పట్టి ముందుకు నడిపిస్తారు ఆయన. కాబట్టి ఉదయాన, అయ్యా నాకు వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సును దయచేయండి, వినియోగించుకోగలిగిన ఆత్మ నడిపింపు నాకు దయచేయండి అని ప్రార్థన పూర్వకంగా వాగ్దానాన్ని వినాలని ప్రేమతో కోరుతున్నాను. మీలో ఇంకెవరైనా సమస్యలో, శోధనలో ఉంటే తప్పక నాతో పంచుకోండి కామెంట్స్ ద్వారా. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మన ప్రార్థనలన్నీ ఆయన సన్నిధికి చేరాయి. తగిన కాలంలో ఆయన తప్పక జవాబిస్తారు. మరి ముఖ్యంగా వర్షాల వల్ల, వరదల వల్ల నష్టపోయిన వారి కొరకు ఈ వాక్యం చివరిలో అందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. తప్పకుండా చివరి ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని పాదాలు పట్టుకుందాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట కీర్తనలు 18వ అధ్యాయము 29వ వచనము. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీరెవ్వరైనా ఏ పరిస్థితిలో ఉండి మాటలు వింటూ ఉన్నా, నిస్సహాయ స్థితిలో ఉండి మాటలు వింటూ ఉన్నా, దేవుడు నీకు తెలియజేస్తున్నాడు, నేను నీకు సహాయం చేస్తాను, నా సహాయము వలన నీవు ప్రాకారము దాటుతావని. ఒకవేళ నీవు దాటలేని పరిస్థితులు గుండా నీవు వెళుతున్నావా? ఎవ్వరూ సహాయం చేయలేని స్థితిగతులు నీకున్నాయా? దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ఆయన సహాయము వలన ఈ లోకంలో ప్రతి దానిని కూడా నీవు జయిస్తావు. నీ జీవితంలో ఒకవేళ నీ చుట్టూ శత్రు సైన్యం ఉందా? దురాత్మల సైన్యము నిన్ను చుట్టుముట్టి ఉందా? లేక నిన్ను బాధిస్తున్నది కష్టంలో అయిన సైన్యమా? శత్రువైన సాతాను నీ బిడ్డల చుట్టూ పాపమని గట్టు కట్టిన, నీ భర్తకు పాపమనే వలను వేసిన, ఏ అంధకారపు శక్తులు వారిని చుట్టుముట్టిన, దేవుడు తప్పకుండా ప్రతి ప్రాకారమును పడగొట్టి వాటిని దాటించి ఆయన సహాయం వల్ల నిన్ను ముందుకు తీసుకువెళ్తాడు. ఆయన ప్రొటెక్షన్ నీ పిల్లలకు ఉంటుంది. ఆయన సహాయము నీ పిల్లలకు ఉంటుంది. నీ భర్త చుట్టూ, నీ పిల్లల చుట్టూ, లేక నీ భార్య చుట్టూ దేవుడు తన ప్రాకారాన్ని కడతాడు. ఆయన తన ప్రొటెక్షన్ ఇస్తాడు. ఆయన తన కాపుదలను ఇస్తాడు. ప్రతిరోజు దేవుని నుండి నిన్ను దూరం చేస్తున్న పరిస్థితులు ఒకవేళ చిన్నవే కావచ్చు, కానీ అవే నీవు దాటలేనంతగా నీ ఎదుట గొప్ప ప్రాకారంగా ఉన్నవేమో. అయితే నీ ఎదుట ఉన్న ఆ గోడ ఎటువంటిదైనా, అది పాపమనే గోడైనా, నీ బిడ్డలను పడవేసిన వ్యసనాలైనా, నీ భర్తను పడవేసిన వ్యసనాలైనా, నీ కుటుంబంలో నీ ఎదుట ఉన్న ఆర్థిక బంధకాలనే గోడ నిన్ను చుట్టుముట్టిన, అనారోగ్యమే నీ ఎదుట ఒక పెద్ద గోడలో ఉన్న ప్రాకారం వలె నిన్ను చుట్టుముట్టిన, నీ శరీరాన్ని లొంగదీసుకున్న, దేవుని సహాయాన్ని నీవు కోరుకుంటే ఆయన తప్పకుండా తన సహాయము చేత నిన్ను ప్రాకారాలను దాటిస్తాడు. నీ ఎదుట ఉన్న సైన్యాన్ని జయించే శక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. శత్రువు నీ కుటుంబంలో కల్పించినటువంటి ఆ భయంకర పరిస్థితులు, భయానకమైన పరిస్థితులు, విడిచిపెట్టలేని పరిస్థితులు, దాటలేని పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా వాటిని చూసినప్పుడు నువ్వెంతో దుఃఖపడుతూ, నేను ఎలా బయటపడగలుగుతాను, నేనేం చేయగలుగుతాను, నేను ఎలా దాటుతాను, ఫ్యూచర్ ఎలా ఉంటుందో, రేపు ఏం చేయగలుగుతాను, నా శక్తికి మించినవి నా ఎదుట ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావు కదా. అయితే నీ శక్తి చేత కానివి
దేవుడు తన శక్తి చేత నీ జీవితంలో చేయబోతున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, భయపడొద్దు. దేవుని సహాయాన్ని తీసుకో. ఆనాడు ఇశ్రాయేలీయులు వెళ్తూ ఉన్నప్పుడు వారి ప్రయాణంలో ఎరికో గోడ అడ్డుగా వచ్చింది. ఎరికో గోడను కూల్చడానికి వారు ఏ ప్రయత్నం చేయలేదు, ఎందుకంటే అది చాలా పెద్ద గోడ. 2 రథాలు ఒకేసారి వెళ్ళగలిగినంత పెద్ద గోడది. దేశం చుట్టూ కూడా అటువంటి ప్రాకారములు కట్టుకొని వారు అటువంటి గోడలు కట్టేవారు, శత్రువులు రాకుండా. అదేవిధంగా ఎరికో గోడ వారికి అడ్డుగా వచ్చింది. వారు దాటడానికి వీల్లేదు. ఆ సమయంలో దేవునికి మొరపెట్టుకున్నారు వారు. దేవుడు వారు ఏం చేయాలనేది వారికి నేర్పించాడు. వారు గోడ చుట్టూ తిరిగి దేవుని స్తుతించారు, దేవుని ప్రార్థించారు, దేవుని మొరపెట్టుకున్నారు. ప్రార్థన వలన ఆ భయంకరమైన గోడ కూలిపోయింది. దేవుని బిడ్డలారా, వారు ఎరికోను దాటుకుంటూ వెళ్ళిపోయారు. నిజమే, ప్రార్థన వలన మాత్రమే ప్రాకారములు దాటగలుగుతారు. అది ఎంత గట్టిగా కట్టిన ప్రాకారమైనా, నీకు అసాధ్యమైనటువంటిదైనా దేవుని సందులో నువ్వు మొరపెడితే తప్పక దానిని దాటిస్తాడాయన. ఎందుకంటే ప్రార్థనకు అంత శక్తి ఉంది. శత్రు కోట గోడలను కూల్చగలిగిన శక్తి ప్రార్థనకుంది. వ్యసనాలను కూల్చగలిగిన శక్తి ప్రార్థనకుంది. పాపమును కూల్చగలిగిన శక్తి ప్రార్థనకుంది. ఆర్థిక బంధకాలను కూల్చగలిగిన శక్తి ప్రార్థనకుంది. రోగాలను కూల్చగలిగిన శక్తి ప్రార్థనకుంది. శత్రు సైన్యమును కూల్చగలిగిన శక్తి ప్రార్థనకుంది. అందుకే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నీ సహాయము వల్లనే నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదునని. దేవుని శక్తిని తెలుసుకున్నవారు నిజంగానే దేవుని సహాయం తీసుకొని ప్రాకారమును దాటగలుగుతారు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఏ పరిస్థితులు ఎలా ఉన్నా భయపడకండి. ప్రతి దాన్ని దాటించగలిగిన శక్తి ప్రభువుకుంది. దేవుడు ఈరోజు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు, నా దగ్గరకు వస్తావా, నా సహాయం తీసుకుంటావా, నేను నీకు సహాయం చేస్తానని. నీ కన్నీరంతా తుడుస్తాడాయన. నీ ఎదుట ఉన్న ప్రతి అడ్డుగోడను కూడా ఆయన కూల్చివేస్తాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ ప్రతి పరిస్థితిని కూడా సరైన మార్గంలో ఆయన నడిపిస్తాడు. కాబట్టి ఆయన దగ్గరికి వస్తావా, ఆయన పాదాలు పట్టుకుంటావా, మొరపెట్టుకుంటావా? ఎవరి దగ్గర నీ కష్టాలు చెప్పుకొని ఆడవద్దు. దేవుని సందులో ప్రార్థించు, ఆయన సందులో కన్నీరు కార్చు. తప్పకుండా నీ ప్రార్థనను అంగీకరించి నీకు సహాయం చేసే దేవుడైన. ఆత్మీయ యుద్ధములో నా అంతరంగములో పోరాడుచున్నాను, పరుగెత్తుచున్నాను. ఆత్మీయ యుద్ధములో నా అంతరంగములో పోరాడుచున్నాను, పరుగెత్తుచున్నాను. ఓటమిని నేను ఇక కోరనయ్యా, జయ జీవితమునే దయచేయుమయ్యా. నా యేసురాజా, నీ సన్నిధానంలో నేనుందు నిశ్చయమే కలకాలమయ్యా. నేనుందు నిశ్చయమే కలకాలమయ్యా. నా యేసురాజా, నీ సన్నిధానంలో నేనుందు నిశ్చయమే కలకాలమయ్యా. నేనుందు నిశ్చయమే కలకాలమయ్యా. ఈ వాగ్దాన్ని నేను నమ్ముతున్నానన్న వారు ఒక్క నిమిషం మోకరించినట్లయితే కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి ఈ దినం వరకు మమ్మల్ని క్షేమంగా ఉంచారు. నీ కృపను పొడిగిస్తూ ఉన్నందుకు నీకు వందనాలయ్యా. ఈరోజు మాతో మాట్లాడారు, నేను నీకు సహాయం చేస్తున్నానని. ఎంతమంది ఈరోజు నీ సహాయ స్థితిలో ఉన్నారో, ఎవరు సహాయం చేసేవారు లేక ఏ దిక్కు లేని పరిస్థితిలో ఎంతమంది నీ వైపు చూస్తున్నారో,
ఎంతమంది నిన్ను సహాయం అడుగుతున్నారో ప్రతి ఒక్కరిని కూడా చేపట్టుకొని నడిపించండి అయ్యా. వారు దేని కొరకు ప్రార్థిస్తున్నా ప్రతి విషయంలో కూడా నీ సహాయం దయచేయండి. ప్రతి కుటుంబానికి నీ సహాయం దయచేయండి. పిల్లలందరికీ సహాయం చేయండి అయ్యా. పెద్దలందరికీ సహాయం చేయండి అయ్యా. భార్య భర్తలకు మీరు సహాయకుడిగా ఉండండి. ఎంతమంది భర్త రక్షణ పొందాలని ప్రార్థిస్తున్నారో అద్భుతకరమైన రక్షణ భాగ్యం దయచేయండి. ఎంతమంది భార్య రక్షణ పొందాలని ప్రార్థిస్తున్నారో అద్భుతం చేయండి. ఎంతమంది బిడ్డలు రక్షణ పొందాలని ప్రార్థిస్తున్నారో అద్భుతం చేయండి. ఉద్యోగ ప్రయత్నాలన్నిటినీ సఫలపరచండి. వ్యాపార ప్రయత్నాలను సఫలపరచండి. ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరికీ తోడేయండి. రాస్తున్న వారందరికీ తోడేయండి. ఇంటర్వ్యూస్కి వెళ్తున్న వారికి తోడేయండి. అనారోగ్యాలతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి తండ్రి. అద్భుతకరమైన స్వస్థత దయచేయండి. ఆర్థిక బంధకాలన్నీ తెంచివేయండి తండ్రి. అప్పు బంధకాలన్నీ తెంచివేయండి తండ్రి. కోర్టు కేసెస్ నుండి విడిపించండి తండ్రి. జైలు బంధకాలను విడిపించండి అయ్యా. ఎంతమంది భార్య భర్తల సమస్యల్లో ఉన్నారో, ఎన్ని కుటుంబాలు విడిపోయిన పరిస్థితుల్లో ఉన్నారో అద్భుతకరంగా ప్రతి కుటుంబాన్ని కట్టండి అయ్యా. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారి ప్రతి గర్భమును తాకండి. పరిశుద్ధాత్ముడు అద్భుతం చేయండి. గర్భంతోని బిడ్డలు కొన్ని చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీస్ దయచేయండి. ఎక్కడైతే ధనాన్ని పోగొట్టుకున్నారో తిరిగి రెస్టోర్ చేయండి. ఎక్కడైతే ఇండ్లను పోగొట్టుకున్నారో, పొలాలను పోగొట్టుకున్నారో, దేనిని పోగొట్టుకున్నా తిరిగి రెస్టోర్ చేయండి. పొలము అమ్మాలని, ఇండ్లు అమ్మాలని ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారో ఒక అద్భుత కార్యము వారి జీవితంలో జరిగిస్తున్నందుకు వందనాలు. వివాహం కాక ఎన్ని సంవత్సరాలు దాటిపోతూ ఉన్నా అద్భుతం చేస్తున్నారని నమ్ముతున్నాను. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ చేతిలో పెడుతున్నాను. సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి నైనా. ప్రత్యేకంగా వరదల్లో చిక్కుకొని సమస్యల్లో, శోధనలు, అనారోగ్యాలతో, జ్వరాలతో ఉన్న వారందరినీ కొన్ని చేతిలో పెడుతున్నాను తండ్రి. స్వస్థపరిచే యెహోవానని నేను సెలవిచ్చిన దేవా, అద్భుతకరమైన స్వస్థత దయచేయండి, విడుదల దయచేయండి. వారి పరిస్థితులన్నీ తిరిగి రెస్టోర్ చేయండి నైనా. వ్యవసాయంలో నష్టపోయిన వారికి తిరిగి రెస్టోర్ చేయండి. ఇండ్లు కోల్పోయిన వారికి తిరిగి దయచేయండి. ఏవైతే కోల్పోయారో తిరిగి దయచేయండి తండ్రి. కేవలం నీవు మాత్రమే సహాయం చేయగలిగిన వాడవయ్యా. నీ కృప చేత ప్రతి బిడ్డను లేవనెత్తండి. ఈ దినం ప్రారంభిస్తుండగా రోజంతా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి వారు వెళ్ళే ప్రతి స్థలంలో జయము దయచేసి వారి ప్రతి పనిని సఫలపరిచి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ మాటలు విన్నా ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఈ వాక్యం దేవుడు నా కొరకే పంపాడని నీవు నమ్ముతున్నట్లయితే ఆమెనని చెప్పండి. ఆమెనని కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ప్రతిరోజు లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేస్తూ ప్రభు పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్ములను, మీ కుటుంబాలు దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేయండి, నడిపించునుగాక. God bless you.